మైనింగ్ స్కామ్ అధ్యక్ష మైనింగ్ స్కామ్ చేసిన అధ్యక్ష అధ్యక్ష నేను సమాధానం చెప్తా. అధ్యక్ష మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, వెంకటరమణారెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారి స్పష్టత లేదు. దానికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ చెప్తా ఉన్నారో వారి నాయకత్వం వారి ప్రభుత్వానికి సంబంధించి దానిపైన మొదటగా జవాబు చెప్పమనండి, తర్వాత సూచనలు ఇవ్వచ్చు. చాలామంది కూడా సరే మీ తృష్ణ మీ ఆలోచన మీకు తెలియజేసినారు, విన్నరు, సభాపతి గారు వినకుండా లేరు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అడిగేయటం జరిగింది. ఆ విషయం ప్రస్తావన చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. దాని తర్వాత ఏమైనా మాట్లాడుతుంటే మీ సూచనలకైనా దాని పరంగా విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ మీరు చేయకుండా సభకు సూచనలు ఇస్తున్నారు, వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. ఇస్తే స్వీకరించడానికి కూడా మేము ఉంటాం పెద్ద హృదయంతో. కానీ మీరు చెప్పాల్సిన ధర్మాన్ని, మీరు చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయి మరి మీరు సూచనలు ఇస్తాము, మరి మేము నీతులు చెప్తామంటే సరికాదు. మీరు చేయండి, సూచనలు చేయమంటున్నాం, ఆహ్వానిస్తామంటున్నాం కదా. మీరు ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి. మీరు ఆచరణలో ఎప్పుడు పెడతారో చెప్పండి. స్పష్టత మీకు ఆ విషయంలో స్పష్టత ఉన్న తర్వాతనే సార్ దాని విషయంలో నేను చెప్తా. అంటే అదే ప్రత్యేకమైన విషయంలో వారు ఫస్ట్ మాట్లాడమని చెప్పండి, తర్వాత మీకు కానీ మా ప్రభుత్వానికి కానీ సూచనలు ఇవ్వండి. అధ్యక్ష సాంబశివరావు గారు, మీరు ఆగండి. సాంబశివరావు గారు మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి థ్యాంక్ యూ సార్. మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ ఈ రెడ్డి సభ ఆర్డర్లో లేకపోవటం వలన మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా మీరు స్పీకర్గా ఆదేశించారు కాబట్టి నేను మాట్లాడాలని భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అంశానికి నిన్న బీఆర్ఎస్ మిత్రులు ఒక అంశం రేజ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక స్కాండల్స్ పైన వారు సిబిసిఐడి ద్వారా విచారణ చేపిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి మీరేమో సాటిస్ఫై కావట్లేదు. నాకు తెలిసి ఇది స్టాండ్ స్టిల్, ఇది బ్రేక్ కాదు. వీళ్ళు ఇది కోరుతా ఉంటారు, గవర్నమెంట్ నిర్ణయం చేసింది. అందుకని గవర్నమెంట్ నిర్ణయాన్ని మంచి అయినా చెడైనా బీఆర్ఎస్ మిత్రులు కూడా పాటించండి. లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ రోజుల్లో నేను బయ్యారం ఇష్యూ కూడా రేజ్ చేశాను, అప్పుడు జరగలేదు. అయితే దీనికి ఈ అంశానికి సంబంధించి ఇక ప్రొలాంగ్ డిస్కషన్ బదులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో సభ్యుల్ని ఆర్డర్ తీసుకురావడం కోసం వాళ్ళు విననప్పుడు సస్పెండ్ చేయవచ్చు. మీరు గవర్నమెంట్ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆ 10 సంవత్సరాల సిబిఐసిఐడి ఎంక్వైరీ ఆదేశించారు కాబట్టి దానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా సభలో ఈ విధంగా చేయడం వల్ల మాకు అవకాశాలు దెబ్బతింటాయి. అందుకని మీరు సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పేం కాదు. వారిని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. The question is that the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026 be taken into consideration. Those పేరెంటల్ బిల్ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి సార్ హౌస్ ఆర్డర్లో లేదని
ఇక్కడ బీజేపీ సభ్యులు కానీ మన సాంశీరావు గారు కానీ చెప్పడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు లేచి వీళ్ళు అడుగుతున్నటువంటి హౌస్ కమిటీ డిమాండ్కి ముఖ్యమంత్రి గారు లేవడం జరిగింది. బాలానగర్లో జరిగినటువంటి భూముల స్కామ్ల విషయంలో కానీ మరి ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా ఈ హౌస్లో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి దాని మీద హౌస్ కమిటీ వేయండి సార్. దాని మీద హౌస్ కమిటీ వేయండి. బాలానగర్లో భూముల మీద జరిగిన దాని మీద హౌస్ కమిటీ వేయండి, స్పష్టత వస్తుంది. ముఖ్యమంత్రి గారు హౌస్లో కేటగిరికల్గా చెప్పారు కాబట్టి డ్యూ రెస్పెక్ట్ టు ద చీఫ్ మినిస్టర్ దయచేసి మీరు ఇవ్వండి, అది డైరెక్షన్ ఇవ్వండి, మీతో కొడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కడియం శ్రీ గారు అడగండి. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకొని